మొండిఘటం. అవును, ట్రంప్ నిజంగానే మొండిఘటంగా తయారవుతున్నట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఇరాన్ విషయంలో నేను వెనక్కి తగ్గే పరిస్థితే లేదంటూ ట్రంప్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కేవలం గల్ఫ్ దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర దేశాలు కూడా ఈ యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్లుగా అవుతోంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు కావచ్చు, ఎల్పిజి ధరలు కావచ్చు విపరీతంగా పెరిగిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో అయితే పెట్రోల్ కొరత కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు భారత ప్రభుత్వం ఉన్న నిల్వలతోటి మంచిగా మేనేజ్ చేస్తున్నప్పటికీ యుద్ధం ఇంకా మరిన్ని రోజులు కొనసాగితే ఇక్కడ కూడా కష్టమయ్యేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఇక ఇరాన్ కూడా మరోవైపు యుద్ధంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్ వ్యవస్థతోటి, డ్రోన్ వ్యవస్థతోటి అమెరికా ఇజ్రాయెల్ పైన అదే స్థాయిలో దాడులు చేస్తోందనే చెప్పుకోవాలి. మొత్తంగా యుద్ధ తీవ్రత అయితే ఏమాత్రం తగ్గకుండా అదే విధంగా కొనసాగుతోంది. కాకపోతే మొదటి రోజుల్లో ఉన్నంత తీవ్రత అయితే ప్రస్తుతం లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరువైపులా కూడా ఆయుధ సామాగ్రి కొంతవరకు తగ్గడంతో దాడులు, ప్రతిదాడులు కొంతవరకు తగ్గాయని చెప్పుకోవాలి. కానీ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇరాన్ పూర్తిగా లొంగిపోతేనే యుద్ధం ముగుస్తుందనేటువంటి ఇండికేషన్స్ ఇవ్వడంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ వైఖరికి సంబంధించి కొంత అసహనం వ్యక్తం అవుతోందనే చెప్పుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా భారతదేశంలో ఇటు ఎల్పిజి కావచ్చు, క్రూడ్ ఆయిల్ ధరలు కావచ్చు అదేవిధంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. కాకపోతే ప్రపంచ మార్కెట్లో మొన్నటి వరకు 70 రూపాయలు ఆ మధ్య ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పుడు ఏకంగా 85 రూపాయలు, 90 రూపాయల వరకు చేరుతున్నటువంటి పరిస్థితి. ఇక భారత్లో కూడా నిల్వలు తగ్గిపోతున్నాయనేటువంటి ఒక ప్రచారం అయితే సాగుతోంది. అయితే ఈ ప్రచారానికి తగ్గట్లుగానే ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు కొన్ని చోట్ల క్యూలు కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అసలు మొత్తంగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తోంది, మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ శిరీష్, ఏ విధంగా చూడాలంటే ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా పెరిగినటువంటి నేపథ్యంలో భారతదేశం పైన కూడా ఎఫెక్ట్ కొంతవరకు పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఉన్న నిల్వలతోటి భారత్ ఒకవైపు కొంత సమర్థంగానే మొత్తాన్ని ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే యుద్ధం మరిన్ని రోజులు కొనసాగితే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక ప్రచారం కూడా జరుగుతోంది, ఎక్కడికక్కడ పెట్రోల్ నిల్వలు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి కొంతమంది వాహనదారులు కూడా ముందు జాగ్రత్తగా కొన్ని చోట్ల క్యూ లైన్లు కూడా ఉండి మరి పెట్రోల్ కొట్టించుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల. అసలు ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి శిరీష్? ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఏదైతే పెట్రోలియం, డీజిల్ నిల్వలన్నీ కూడా మింగుతున్నాయని చెప్పేసి జరుగుతున్న ప్రచారం సోషల్ మీడియాలో అది పూర్తిగా అసంబద్ధం. దీనికి ఎలాంటి శాంటిటీ అనేది కూడా లేదు. సో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇండియా వద్ద ప్రస్తుతం 250 బిలియన్ బ్యారెల్స్ పైగా క్రూడ్ ఆయిల్, అదేవిధంగా శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలాంటి కూడా ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సుమారు 4,000 కోట్ల లీటర్లకు సమానం. కాబట్టి దేశం మొత్తానికి కూడా ప్రస్తుతం సరఫరా అవుతున్న వ్యవస్థను పరిగణలోకి తీసుకుంటే ఈ నిల్వలేంటి కూడా 7 నుంచి 8 వారాల పాటు సరిపడే బఫర్ కవరేజ్ ని కూడా కలిగి ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో ఈ నిల్వలేంటి ఒకే ప్రాంతంలో లేదా ఒకే విధంగా నిల్వ చేయబడలేదు అని వివిధ స్థాయిలో విభజించి నిల్వ చేయబడ్డాయి. భూమిపై ఉన్న పెద్ద నిల్వ బ్యాంకులు ఉన్నాయి, అదేవిధంగా భూగర్భ వ్యూహాత్మక గుహల్లో ఉన్నాయి, పైప్ లైన్ వ్యవస్థల్లో ఉన్నాయి, ఆయిల్ టెర్మినల్ ట్యాంకుల్లో ఉన్నాయి, సముద్రంలో ప్రయాణిస్తున్న నిల్వ నౌకల్లో ఉన్నాయి, ప్రత్యేక వ్యూహాత్మక నిల్వ కేంద్రాల్లో కూడా ఉన్నాయి. సో మొత్తం మీద దేశంలో ప్రత్యేకంగా 3 వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ కేంద్రాలు ఉంటే మంగళూరు, అదేవిధంగా వడూరు, విశాఖపట్నం దగ్గర కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇండియా వద్ద క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, అదేవిధంగా విమానానికి సంబంధించిన ఏజీఎఫ్ ఇంధనం, ఎల్పిజి మరియు ఎల్ఎన్జీ గ్యాస్, సో ఈ నిల్వలన్నీ కూడా దాదాపుగా తాత్కాలిక అంతరాయాలు వచ్చినప్పటికీ కూడా దేశ అవసరాలు తీర్చడానికి సరిపోతాయని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడే స్పష్టం చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా పూర్తిగా ఆగిపోయింది, లేదా ఆగిపోయినప్పటికీ కూడా భారతదేశం వద్ద కేవలం 25 మాత్రం నిల్వలే ఉన్నాయని చెప్పేసి జరుగుతున్న ప్రచారం తప్పుడు ప్రచారం. ఇది తప్పుదో పట్టిన ప్రచారం. భారతదేశం అనేక దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే విధంగా సరఫరా వ్యవస్థను కొనసాగిస్తుంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇంధన కొరత ఏదైతే ఉందో దీన్ని ఎప్పటికప్పుడు కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. దేశ డిమాండ్ అనుగుణంగా సప్లైని కూడా కొనసాగిస్తున్నామని చెప్పేసి పెట్రోలియం మినిస్ట్రీ చెప్తారు. పెట్రోలియం మినిస్ట్రీ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా రివ్యూ అనేది కూడా జరుపుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఎస్, అంటే శిరీష్, ప్రస్తుతానికైతే కొంత మేనేజ్ చేసేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాకపోతే యుద్ధం మరిన్ని రోజులు కొనసాగితే అప్పుడు పరిస్థితి ఏంటని కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న నిల్వలు ఎన్ని రోజులకు సరిపోతాయి, సో ఈ నిల్వలు అయిపోయే లోపు మళ్ళీ వీటిని భర్తీ చేయడానికి ఎంత మొత్తంలో మనం తీసుకురావాలి, వీటన్నిటినీ కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రష్యా దగ్గర నుంచి దాదాపు 9.5 బిలియన్ బ్యారెల్స్ సంబంధించిన క్రూడ్ ని ఇవి సముద్ర జలాల్లో సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్న క్రూడ్ని ఇండియా డెలివరీ చేసేందుకు సిద్ధంగా ఉంది. అమెరికా కూడా దీనికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చింది, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అదేవిధంగా ముఖ్యంగా ఎల్ఎన్జీ గ్యాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కెనడా, ఆస్ట్రేలియా కూడా సరఫరా చేయడానికి వచ్చాయి. సో మన దగ్గర ఉన్న నిల్వలన్నీ కూడా కంప్లీట్ అయ్యే లోపు ఆ దేశాల నుంచి సరఫరా అనేది కూడా కొనసాగుతుంది. కాకపోతే ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే రవాణా వ్యయం అనేది పెరుగుతుంది కాబట్టి రవాణా వ్యయానికి తగ్గట్టుగా స్వల్పంగా ధరలు పెరుగుతాయి తప్ప డిమాండ్ సప్లైలో ఎలాంటి ఇబ్బంది అనేది కూడా ఉండదు. కొరత అనేది వచ్చే అవకాశాలు లేవు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. ఈ రోజు ఎల్పిజి కానీ లేకపోతే ఎల్పిజి సిలిండర్ గ్యాస్ ధరలు కూడా స్వల్పంగా పెంచారు. తర్వాత ఎల్ఎన్జీ కానీ లేకపోతే సిఎన్జీ గ్యాస్ ధర, పిఎన్జీ కానీ సిఎన్జీ గ్యాస్ ధరలు కానీ స్వల్పంగా పెరిగాయి. తద్వారా రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తంగా యుద్ధం అయితే తీవ్ర స్థాయిలో కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మరిన్ని రోజులు యుద్ధం కొనసాగేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గం, ఎందుకంటే మా సుప్రీం లీడర్ ఖమేనీ అంతం తర్వాత ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకునే వరకు మేము ఊరుకోమంటూ ఇరాన్ అయితే బహిరంగంగానే ప్రకటిస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ విషయానికి సంబంధించి స్పందించారు. ఖచ్చితంగా ఇరాన్ పూర్తి స్థాయిలో లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందంటూ ఆయన కామెంట్ చేశారు. అయితే ఇరు దేశాలకు సంబంధించి కొన్ని దేశాలు ఇప్పటికే సపోర్ట్ ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఒకవైపు అమెరికా ఇరాన్కి, యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ ఉంటే, మరోవైపు అమెరికా ఇజ్రాయెల్కి యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ ఉంటే, మరోవైపు ఇరాన్కి చూసుకున్నట్లయితే ఒకవైపు రష్యా నుంచి కొంత సాయం అందుతోందని చెప్పుకోవాలి. పరోక్షంగా చైనా నుంచి కూడా కొంత సాయం పొందుతోంది ఇరాన్. ఈ నేపథ్యంలో అసలు ఏ దేశాలు ఎటువైపు ఉన్నాయి, యుద్ధం ఇంకా ఎన్నాళ్ళు కొనసాగేటువంటి అవకాశం ఉంది, ఈ మొత్తం అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మధు, ఎలా చూడాల్సి ఉంది? అంటే యుద్ధం ఇప్పట్లో ముగిసేటువంటి అవకాశం లేదనేటువంటి చర్చ సాగుతోంది. ఎందుకంటే ఆయుధాల నిల్వలు ఒకవైపు తగ్గుతున్నప్పటికీ అటు ట్రంప్ కావచ్చు, ఇటు ఇరాన్ వాళ్ళు కావచ్చు, ఇరువైపుల నుంచి మేము యుద్ధం ఇప్పట్లో ఆపమనేటువంటి ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు యుద్ధం కొనసాగేటువంటి అవకాశం ఉంది? అసలు ఏ దేశాలు ఏ వైపుకు ఉన్నాయి? దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి మధు? చిలికి చిలికి గాలివాన అంటారు కదా, ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అదే జరగబోతుందా అనేటటువంటి డౌట్లు లేకపోలేదు. అమెరికా దగ్గర ఉన్నటువంటి సైన్యం, అమెరికా దగ్గర ఉండేటటువంటి ఆయుధాలు, వాటి ముందు ఇరాన్ చాలా చిన్నది, చాలా అంటే చాలా చిన్నది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలు కలిసి రెండు దేశాలకు సంబంధించినటువంటి సైన్యము ఇరాన్ మీద అటాక్ చేస్తూ ఉంటే ఒకే ఒక్క దేశం ఇరాన్ పూర్తిగా కూడా అమెరికాను, ఇజ్రాయెల్తో పాటు అక్కడ ఉన్నటువంటి యుఎస్ దేశాలన్నిటి మీద కూడా ఏ మాత్రం కూడా తగ్గకుండా సై అంటే సై అనేలాగా ముందుకు వెళ్తున్నారు. తాజాగా చూసుకుంటే అమెరికాకు సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థ, ఆ రాడార్ వ్యవస్థ మన భారతదేశం విలువల్లో చెప్పాలనుకుంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి కరెన్సీలో చూసుకుంటే 9,000 కోట్లకు సంబంధించినటువంటి ఒక రాడార్ వ్యవస్థ అమెరికాకు ఉంది. సో ఆ రాడార్ వ్యవస్థ ఎందుకు అనుకుంటే వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థ ద్వారా కూడా పూర్తిగా కూడా యుద్ధానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో సైనికులు కావచ్చు, లేదా సైనికులు ఎలా మూవ్ అవ్వాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విమానాలు కావచ్చు, వాటన్నిటి కూడా అప్గోయింగ్ అనే విధంగా కూడా వచ్చేటటువంటివి, వాటి వ్యవస్థ అంతా కూడా పనిచేసేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానాన్ని అంతటికీ కూడా ఈ రాడార్ వ్యవస్థ గ్యాడ్ ఏదైతే ఉందో అది చాలా కీలకం. మరి అటువంటి రాడార్ వ్యవస్థని దెబ్బ కొట్టింది. ఇరాన్ వేసినటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, ఎలా చెప్పాలనుకుంటే ఇంకా బ్లాస్ట్, ఇంకా నథింగ్, అక్కడ ఏమీ లేదు. ఇంకా ఇరాన్ చేసినటువంటి అటాక్లో అమెరికా రాడార్ వ్యవస్థ దెబ్బకి కొలాప్స్ అయిపోయింది, అంటే కూలిపోయింది. ఇంకా తునకలు అయిపోయి ఇంకా ఏ మాత్రం కూడా ఏమంటారు ఇనుప ముక్కలు అలాగా అంత పెద్దటి రాడార్ వ్యవస్థ, అమెరికాకు సంబంధించినటువంటి ఆ రాడార్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇది ఒకవైపు తాజాగా జరుగుతూ ఉంటే, మరి ఈ వార్
ఈ వార్ వల్ల ఒకవైపు జనాలు చనిపోతున్నారు, ఆస్తి నష్టం జరుగుతుంది, దేశాల మీద ఆర్థిక భారము పడుతుంది. అమెరికాకైతే ఇంకా అమెరికాకు ఉన్నటువంటి ప్రపంచంలో అమెరికానే చాలా పెద్ద దేశం అనుకుంటాము. ప్రపంచంలోనే అమెరికానే చాలా అంటే చాలా గొప్ప దేశం అని అమెరికా కూడా చెప్పుకోవడం. మేము అనుకుంటే అమెరికా అనుకుంటే ఏ దేశాన్నైనా సరే ఆక్యుపై చేస్తాము అనుకుంటారు. అదేవిధంగా అమెరికాకు కూడా అదే స్థాయిలో అప్పులు కూడా ఉన్నాయి. చాలామందికి తెలియకపోవచ్చు ఈ విషయం. అమెరికాకు అప్పులేమీ లేవు, అమెరికాకు చాలా రిచెస్ట్ కంట్రీ అని అనుకుంటారు. ఏ విధంగా అయితే రిచెస్ట్ కంట్రీ ఎంత స్టేజ్లో ఉందో అదే స్థాయిలో అమెరికాకు అంతే అప్పులు కూడా ఉన్నాయి. మరి ఆ అప్పులు ఉండడం ఒకవైపు, దానికి తోడు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధానికి ఇవి ఒక కొత్త రకమైనటువంటి ఖర్చులు, ఇదంతా కూడా జరుగుతుంటే మరొక 4% ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అది మనం పెంచాలంటూ కూడా ట్రంప్ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఈ మొత్తం బాంబులు తయారు చేసేటటువంటివి, ఆర్మీకి ఇచ్చేటటువంటి సైన్యానికి ఇచ్చేటటువంటి ఆయుధాలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలతో మాట్లాడినటువంటి ట్రంప్ ఇంకా కూడా మనము బాంబులు వీటన్నిటిని కూడా ఇంకా ఎక్కువ తయారు చేయాలి అనేటటువంటి మాటలు ఒకవైపు మాట్లాడుతున్నా. అంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి డబ్బులు అయిపోతున్నాయి, ఆయుధాలు ఒకవైపు కొలాప్స్ అయిపోతున్నాయి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ కూడా అమెరికా మీద పడుతుంది. నిజంగానే 2 నెలల పాటు ఎన్ని రోజులైనా సరే యుద్ధం మేము ఆగము అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నటువంటి మాటలో నిజం ఉందా అంటే లేనే లేదు. అమెరికాకు సంబంధించినటువంటి ఒక మాజీ సైనిక అధికారి కూడా తాజాగానే ఆయన అక్కడే ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఒక సమావేశంలోకి వెళ్ళి చాలా గట్టిగానే కూడా స్లోగన్ చేశారు, ఇది ఆపేయండి, ఆ యుద్ధం ఏదైతే చేస్తున్నారో ఇది ఆపేయాలంటూ కూడా ఆయన కూడా స్లోగన్ చేశారు. అంటే ఒక్కసారిగా ఇప్పటి వరకు కూడా ఏదైతే మనం అనుకున్నామో ఒకటైతే చాలా క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది విజయ్. ఈ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు ఎప్స్టీన్ ఫైల్స్ అని ఒకటి ఉండేది. చాలామంది కూడా ఆ ఎప్స్టీన్ ఫైల్స్ గురించే మాట్లాడేవారు. కొన్ని లక్షలాది వీడియోస్లో ఆ వీడియోస్లో ట్రంప్ కూడా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ ఫైల్స్ గురించి ఎవరు మాట్లాడడం లేదు. అందరూ ఎక్కడ చూసినా యుద్ధం 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 అంటే ఎప్స్టీన్ ఫైల్స్ అనేటటువంటి ఆ ఫైల్ కొలాప్స్ అయిపోయింది. అది కూడా ఎక్కడా కూడా ఆ టాపిక్కే ఊసేయలేదు. మరి ఇప్పుడు యుద్ధం వచ్చింది. యుద్ధం ఇప్పుడైతే ఇరాన్ మీద ఇప్పుడైతే యుద్ధం మొదలుపెట్టారో ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆ తర్వాత ఇరాన్ తర్వాత నెక్స్ట్ ఇంకో దేశం మీద కూడా మేము యుద్ధం ప్రకటించబోతున్నాం, కానీ ఎప్పుడు ప్రకటిస్తాము అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పలేనంటూ కూడా ట్రంప్ చెప్పుకొస్తున్నారు. అంటే ఒక దేశం తర్వాత ఒక దేశం, ఒక దేశం తర్వాత ఒక దేశానికి ఏదైతే ఆయన చెప్పుకుంటున్నటువంటి మాటలు ఏవైతే అదే స్థాయిలో అమెరికా దగ్గర ఆర్థిక వ్యవస్థ అంత బలంగా ఉంది అనుకుంటే ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో అప్పులు కూడా అంతే బలంగా అమెరికా కూడా లేకపోలేదు. మరి ఇటువంటి తలనొప్పులు, ఇటువంటి పంచాయతీల మధ్య ఎందుకని ట్రంప్ ఈ స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా ఇంకా యుద్ధం చేస్తూనే ఉంటాం అంటే దేనికి ప్రయోజనం అనేది కూడా ఒక వైపు ఉంది. అది ఒక జరుగుతూ ఉంటే మరి ఇరాన్ ఏమైనా తగ్గిందా? ఇరాన్ ఏమన్నా సరే మీరు చేస్తున్నటువంటి దాడులకు మేము భయపడిపోతున్నాం, మేము ఒకవైపు ఇంకా జీ హుజూర్ అనబోతున్నాం అని ఏదైనా చెప్తున్నారా? ఒకవైపు చర్చలకు మాకు చెప్పారు అని ఒకవైపు ట్రంప్ చెప్తున్నప్పటికీ కానీ ఇరాన్ చెప్తున్నది ఒకటే, ఏదైతే శాంతి చర్చలు ఉన్నాయో వాటికి సంబంధించి సిద్ధంగా ఉన్నాము అనేది ఒకవైపు చెప్తున్నప్పటికీ కానీ ఏ మాత్రం కూడా తగ్గట్లేదు. మా మీద దాడి జరిగినప్పుడు, మా అధినేతను సుప్రీం లీడర్ మీరు హత్య చేసినప్పుడు మేము ఎందుకు తగ్గాలి అంటే వాళ్ళు ఇక ఫైనల్గా అక్కడ ఉన్నటువంటి బలగం ఎవరైతున్నారో వాళ్ళు ఉన్నటువంటి మొత్తం సైన్యం అంతా కూడా ఒకటే మైండ్లో ఫిక్స్ అయినట్టున్నారు. మా దేశానికి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ని అంత దారుణంగా హత్య చేస్తే ఎందుకు వెనక్కి తగ్గాలి? మా ప్రాణాలైనా సరే ఇచ్చి దేశానికి మీద ఉన్నటువంటి దేశానికి సంబంధించిన సుప్రీం లీడర్కు జరిగినటువంటి అన్యాయానికి మేము కూడా పోరాటం, మా ప్రాణాలు ఇస్తాము అనేటటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు. లేకపోతే అదేవిధంగా కూడా పోరాటం అయితే కొనసాగిస్తున్నారు. ఇలా సాగుతున్నటువంటి ఈ మొత్తం వ్యవహారంలో మరి లాభం ఎవరికి, నష్టం ఎవరిది అనుకుంటే 100% అన్ని దేశాలకు, ఇప్పుడు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఈ 3 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధం మాత్రమే మనకు కంటి ముందు కనబడుతుంది. అందరూ కూడా వాళ్ళ దేశం ఏదోలే, వాళ్ళు ఎట్టన్నా కొట్టుకుని పోని, మనకెందుకు ప్రశాంతంగా మన ఇంట్లో కూర్చున్నాము, అన్నం తింటున్నాం కదా అనుకోవచ్చు. కానీ కాదు, ఫ్యాక్ట్ అది కాదు. ఆ యుద్ధం ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి ఆ యుద్ధం ఏదైతుందో ఆ యుద్ధం వల్ల మన దేశంతో పాటు ఇతర దేశాలకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మన మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. మనం తినే తిండి మీద కావచ్చు, బండిలో కొట్టించుకునేటటువంటి డీజిల్ పెట్రోల్ మీద కావచ్చు,
మనకు వచ్చేటటువంటి రవాణా వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కావచ్చు, ప్రతి దాని మీద ఈ ఎఫెక్ట్ అయితే, ఈ యుద్ధం ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. అది అతి త్వరలో ఇప్పటి వరకు కూడా చిన్న చిన్నగా అది మొదలవుతుంది, ఇంకా మొదలవ్వలేదు. కానీ మొదలవ్వదా ఈ యుద్ధం ఇలానే ఒక నెల పాటు కొనసాగితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా కూడా ఉన్న రేట్లు డబల్ అయ్యే రేట్ల అవకాశం లేకపోలేదు. మనం కొట్టించుకునేటటువంటి డీజిల్ పెట్రోల్ కూడా 100 కాస్త ఎన్ని వందలు అవుతుందో కూడా చెప్పనక్కర్లేదు. ఇంకా తిండి వస్తువులు కావచ్చు, రైస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అంటే ఒకదానికొకటి. అంటే ఏదైనా సరే మనం దీపావళి రోజు ఏదైనా ఒక బ్లాస్ట్ చేస్తున్నప్పుడు మొత్తం ఒకటి పెడుతున్నాం, 100 వాళ్ళు పెడతాం. ఫస్ట్ ఎలాగైతే పెళ్తా తర్వాత టప అన్నీ పెళ్ళుకుంటూ పోతాయి కదా. అలానే కూడా ఈ వ్యవహారంలో కూడా యుద్ధంలో ఏదైనా ఒక వస్తువు పెరగడం మొదలు పెడితే మాత్రం మిగిలినవన్నీ ఇంకా ఫటాఫట్ అని పెరుగుకుంటూనే పోతాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. రైట్ నౌ సిచ్యువేషన్ మాత్రం అండర్ కంట్రోల్ నుంచి కాస్త డేంజర్ జోన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. విజయ్, అంటే మధు, ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన దాడులు చేస్తోంది, వాళ్ళకి యూరోపియన్ కంట్రీస్ కూడా కొంతవరకు సపోర్ట్ ఉన్నాయి. కానీ ఇరాన్కి కూడా రష్యా కొంత ఆయుధాలని సప్లై చేస్తోంది, దాంతోపాటుగా చైనా కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంటే ఏ దేశాలు ఏ వైపు ఉన్నాయనుకోవాలి? అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఈ యుద్ధంలో వాళ్ళ పాత్ర ఎలా పోషిస్తున్నారు అనుకోవాలి? ఇక్కడ ఒకటి, అన్ని దేశాలు కూడా ఎలా ఉన్నాయి అనుకుంటే సైలెంట్గా చేతులు కట్టుకొని కళ్ళకు గంతలు పెట్టుకొని చూస్తున్నాయి. కళ్ళకు గంతలు కట్టుకున్నారు ఎలా చూస్తారు అనుకోవచ్చు, కానీ మొత్తం చూస్తున్నారు. ఆ కళ్ళ గంతల నుంచి చూస్తున్నారు. అలా చూస్తున్నటువంటి అన్ని దేశాలు కూడా మనం ఎందుకులే తొందరపడ్డాం, మనకెందుకులే ఇప్పుడే అనేలాగా ఉన్నాయి. ఒక చైనా కావచ్చు, లేకపోతే రష్యా కావచ్చు, వాళ్ళు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానే ఇచ్చినట్టుగానే ఇరాన్కు సపోర్ట్ ఇస్తున్నప్పటికీ కానీ ఇచ్చేటటువంటి సపోర్టు అఫీషియల్గా వచ్చి ఆ సైన్యం వచ్చి ఎక్కడ కూడా పాల్గొనలేదు. ఇప్పుడు యుద్ధంలో ఒకే ఒక వీరులాగా, సరే అది ఏదైనా కానీ వీరులాగా పోరాటం చేస్తున్నటువంటి కంట్రీ ఏదైనా ఉంది అంటే అది ఇరాన్. అది చిన్న దేశం, సైన్యం చిన్నగానే ఉంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు తక్కువగానే ఉంటాయి. కానీ అమెరికా దగ్గర దీనికి డబల్ ఉన్నాయి. కానీ ఏ మాత్రం కూడా తగ్గకుండా ఇరాన్ వెళ్తుంది అంటే ప్రాణాలను వదిలేసి మేము పోరాటం చేస్తాము అనేటటువంటి పంతం మీద ఇరాన్ ఉంటే, మీ ప్రాణాలు తీస్తాము, మీ ప్రాణాలు తీసేంత వరకు మా పంతం తగ్గదు అని అమెరికా ఇజ్రాయెల్ పోరాటం చేస్తున్నాయి. వాళ్ళు చేసేదాన్ని వీళ్ళ పోరాటం, ఇది పోరాటమా లేకపోతే ఇది పోరాటమా అని చూస్తున్నాయి. ఖచ్చితంగా కూడా ఇద్దరి మధ్య, రెండు దేశాల మధ్య, అంటే 3 దేశాలు అయినప్పటికీ కానీ ఒక ఇరాన్ ఒకవైపు ఉంది, ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా 2 దేశాలు ఒకవైపు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ ఖచ్చితంగా కూడా యుద్ధంలో గెలిచేటటువంటి దేశం ఏదైనా పోరాడినటువంటి ఆ దేశం, మిగిలినటువంటి దేశం అంటే ఇరాన్ పోరాడినటువంటి తీరును మాత్రం ఖచ్చితంగా ప్రపంచ దేశాలు డెఫినెట్గా సెల్యూట్ కొట్టక తప్పదు. ప్రపంచం ఇంకా ఫ్యూచర్లో కూడా ఎన్ని దశాబ్దాలైనా సరే ఇరాన్ చేసినటువంటి ఈ పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. ఇక మన దేశం పైన కూడా యుద్ధం ఎఫెక్ట్ అయితే డైరెక్ట్గానే పడుతున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగితే ఆ ప్రభావం భారతదేశం పైన కూడా డైరెక్ట్గా పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బంగారం కావచ్చు, లేకపోతే వెండి ధరలు కూడా రోజు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అంటే గతం నుంచి పెరుగుతున్నప్పటికీ యుద్ధ ప్రభావం వల్ల ఈ బంగారం, వెండి ధరలు కూడా క్లియర్గా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు, పెట్రోల్, ఎల్పీజీ పెరగడం వల్ల ఇతర ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా క్లియర్గా పెరిగేటువంటి అవకాశం ఉంది దేశవ్యాప్తంగా. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి అంటే భారతదేశం పైన ఎటువంటి ఎఫెక్ట్ పడుతోంది,